కొమరవెల్లి మల్లన్న జాతర అంటే ప్రతి సంవత్సరము నేను రాబట్టి కూడా 27 సంవత్సరాల నుంచి వస్తాము. ఈ సంక్రాంతి తొలి ఆదివారం ఎప్పుడు వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము. సంక్రాంతి వెళ్ళినాక తొలి ఆదివారం వచ్చి శనివారం రోజు వచ్చి స్వామివారికి బండారి సమర్పిస్తాము. ఆదివారం రోజు బోనాలు చేస్తాము, పట్నాలు చేస్తాము. ఎల్లమ్మ కూడా బోనము ఒడిబియ్యం సమర్పించుకుంటూ మా శివశక్తులు అందరూ వచ్చి ఆడుకుంటా పాడుకుంటా అమ్మవారు ఆవహించుకొని అక్కలకు తమ్ముడు అదృష్టవంతుడు మల్లన్న స్వామి అనుకుంటా భక్తి శ్రద్ధలతో మొక్కుకొని మహిమగల బండారి, ఆ బండారితోని సర్వ బాధలు పోగొట్టే దేవుడని భక్తి శ్రద్ధలతో మొక్కుకుని ప్రతి సంవత్సరం వస్తాం. 27 సంవత్సరాల నుంచి వస్తాము. మా శివశక్తులు జోగినీలు ఆచారవంతులు అందరూ వచ్చి ఈ కన్నుల విండుగా ఈ పండగ ఎంతో ఎంతో అద్భుతంగా జరుగుతుంటది. ప్రతి ఇయర్ చాలా సంతోషంగా చేస్తుంటారు. కొమరెల్లి మల్లన్నకి, కొమరెల్లి మల్లన్నకి సక్కనే దేవుడు వియాలో, ఓ కొమరెల్లి మల్లన్న వియాలా, లో బొమ్మంత పొద్దెక్క వియాలో, ఓ భోజనం వియాలాయ వియాలా, లో శివంత పొద్దెక్క వియాలో, ఓ శివ పూజ యాలాయ వియాలా, లా డిల్లము బల్లము వియాలో, డొల్లరే సప్పుల్ల వియాలా, లా మేలుకో మల్లన్న వియాలో, గుల్ల నుంచి చూడు వియాలా, లో బొట్ల కుండలల్ల వియాలో, బోనాలు తెచ్చిండ్రు వియాలా, లో పుట్టెడు బండారి వియాలో, తీసుకొచ్చినారు వియాలా, లో మహిమగల్ల స్వామి వియాలో, కొమరెల్లి దేవుడే వియాలా, లో అక్కలకు తమ్ముడు వియాలో, అదృష్టవంతుడే వియాలా, లో అక్కలేని పూజ వియాలో, లెక్కలేదు మళ్ళీ వియాలా, లో కోటి అమడమైన వియాలో, కొంగుబట్ట దాన్ని వియాలో, లో బండితో బండారి వియాలో, కుడుకతో కుంకుమ వియాలో, లో పుట్టెడు బండారి వియాలో, సక్కనే మల్లన్న వియాలా, కొమరెల్లి మల్లన్నకి. ఉదయం 4 గంటలకు మొదలైన మొదటి వారం మల్లన్న క్షేత్రంలో మాత్రము ఇప్పటికే భారీగా భక్తులు చేరుకోవడం జరిగింది. చాలా మంది కూడా వాళ్ళు మొదటి వారం సందర్శన చేసుకొని దాదాపు ఇప్పటికే 1,00,000 మందికి పైగా యొక్క మల్లన్న క్షేత్రంలో అక్కడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు, బోనం సమర్పించుకున్నారు. ఆ తర్వాత కూడా వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విన్యాసంతో పాటు ఇక్కడ ఒగ్గు కళాకారులంతా కూడా ఒగ్గు పూజారుల వరకు వచ్చిన వారందరూ కూడా సంతోషం వ్యక్త పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ.